హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను జపాన్ కి సంబంధించిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ చూసినవి, అబ్జర్వ్ చేసిన విషయాలను చెప్తున్నాను. అండ్ కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి నేను చిన్న చిన్న విషయాలను కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, జపాన్ కరెన్సీ వాల్యూ ఇండియన్ కరెన్సీ వాల్యూ కంటే తక్కువ. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, జపాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ వాల్యూ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ శాలరీస్ తక్కువ వస్తూ ఉంటాయి కదా, మరి ఎందుకు ఇండియన్స్ ఇక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వర్క్ చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. సో చాలా మంది నాకు కామెంట్స్ కూడా చేశారు, జపాన్ కరెన్సీ వాల్యూ చాలా తక్కువ ఇండియన్ కరెన్సీ వాల్యూ కంటే అని చెప్పేసి నాకు చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. కరెన్సీ అనేది ప్రతి కంట్రీకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కంట్రీ యొక్క డినామినేషన్ మాత్రమే, అంతే తప్ప కరెన్సీ వాల్యూ తక్కువ ఉన్నంత మాత్రాన ఈ కంట్రీలో శాలరీస్ తక్కువ ఉంటాయి, కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉన్న కంట్రీలో శాలరీస్ ఎక్కువ ఉంటాయి అనేది తప్పు. ఎందుకంటే జపాన్ లో కూడా యుఎస్, యూకే లాంటి కంట్రీస్ లో శాలరీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. జపాన్ లో మాట్లాడే భాష జపనీస్. చాలా వరకు జపాన్ వాళ్ళు జపనీస్ లాంగ్వేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంగ్లీష్ కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో సెల్ ఫోన్స్ లో గానీ, ల్యాప్టాప్స్ లో గానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది యూజ్ చేసినా కూడా అవన్నీ కూడా జపనీస్ లోనే ఆపరేట్ చేస్తారు. మనం ఇక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నా కూడా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్కువ జపనీస్ లోనే కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా మందికి జపాన్ పేరు వినగానే ఎర్త్క్వేక్ గుర్తుకొస్తుంది. సో ఈ ఎర్త్క్వేక్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, కాకపోతే అందులో చెప్పని ఒక విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి కదా. సో ఇండియాలో 29 స్టేట్స్ ఎలా ఉన్నాయో జపాన్ లో 47 ప్రిఫెక్చర్స్ ఉన్నాయి. జపాన్ లో స్టేట్స్ అన్నారు, ప్రిఫెక్చర్స్ అంటారు. సో 47 ప్రిఫెక్చర్స్ ఉన్నాయి. ఈ 47 ప్రిఫెక్చర్స్ లో ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్ లో ఎర్త్క్వేక్ అనేది వస్తూ ఉంటుంది. అంతేగాని 47 ప్రిఫెక్చర్స్ లో ఒకేసారి ఎర్త్క్వేక్ రావడం అనేది జరగదు. కాకపోతే జపాన్ లో ఏదైనా ఒక ప్రిఫెక్చర్ లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు న్యూస్ లో ఏం చెప్తారంటే, జపాన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది అని చెప్తారు. సో ఆ న్యూస్ చూసిన చాలా మంది ఏమనుకుంటారంటే, జపాన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది అంటే జపాన్ కంట్రీ మొత్తం ఎర్త్క్వేక్ వస్తుంది అని అనుకుంటారు. కానీ కంట్రీ మొత్తం ఒకేసారి ఎర్త్క్వేక్ రావడం జరగదు, జస్ట్ ఏదో ఒక ప్రిఫెక్చర్ లో ఎర్త్క్వేక్ వస్తుంది. న్యూస్ ఛానల్లో ఎర్త్క్వేక్ గురించి చెప్పేటప్పుడు ప్రిఫెక్చర్ నేమ్ ని ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ జపాన్ కంట్రీ ఎర్త్క్వేక్ అని చెప్పడం వల్ల చాలా మంది జపాన్ కంట్రీ అంటేనే మొత్తం ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మేము ఉండేది ఇప్పుడు యొకోహామా అనే ప్రిఫెక్చర్, ఇంతకు ముందు మేము ఉన్నది చిబా ప్రిఫెక్చర్. సో మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్లేస్ లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు న్యూస్ లో వస్తుంది జపాన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది అని. ఆ న్యూస్ చూడగానే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, జపాన్ లో ఎర్త్క్వేక్ వచ్చింది, ఎలా ఉన్నారు మీరుండే ప్లేస్ ఏనా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే మేము వాళ్ళకి చెప్తాము, ఇది మేముండే ప్రిఫెక్చర్ వేరు, అక్కడ ఎర్త్క్వేక్ వచ్చిన ప్రిఫెక్చర్ వేరు అని చెప్తూ ఉంటాము. సో న్యూస్ లో మనకి ప్రిఫెక్చర్ నేమ్ ని మెన్షన్ చేయకుండా కంట్రీ నేమ్ ని మాత్రమే మెన్షన్ చేయడం వల్ల చాలా మంది జపాన్ కంట్రీ మొత్తం ఎర్త్క్వేక్ వస్తుంది అని అనుకుంటారు. అండ్ జపాన్ లో చాలా వరకు చైనీస్, కొరియన్స్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చైనా వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తారు. సో చైనా వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కొన్ని చైనీస్ టెంపుల్స్ కూడా ఉంటాయి, ఫుడ్ మార్కెట్స్, చైనీస్ కి సంబంధించిన షాప్స్ కానీ, చైనా టౌన్ అని కొన్ని ప్లేసెస్ కి పేర్లు కూడా ఉంటాయి. అండ్ జపాన్ లో ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా ఎక్కువగా ఉంటారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడం, జనరేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి జాబ్స్ చేస్తూ ఉంటారు. అండ్ జపాన్ లో నీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్స్, పార్క్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు నీట్ గా, క్లీన్ గా ఉంటాయి. అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. వీళ్ళు డ్రెస్సింగ్ లో ఎక్కువగా డార్క్ కలర్స్ ని యూజ్ చేయరు, రెడ్, గ్రీన్, పింక్ ఇలాంటి డార్క్ కలర్స్ ని యూజ్ చేయరు. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ని మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడొచ్చు, చాలా వరకు నేను ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేశాను. అందులో మీకు చాలా మంది జపనీస్ పీపుల్ కనిపిస్తారు. ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సెస్ ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు, కానీ కలర్స్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సెస్ ని ఎక్కువ ప్రిఫర్ చేయరు. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. 99% పిల్లలకి కూడా స్కూల్లోనే చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఎలిమెంటరీ స్కూల్లోనే పిల్లలకి బాగా నేర్పించడం వల్ల సో చిన్న పిల్లలు కూడా అన్ని రూల్స్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ గురించి అండ్ వెహికల్స్ గురించి. జపాన్ లో చాలా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని అంటే బస్సెస్ గానీ, ట్రైన్స్ గానీ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మనం ఏ ప్లేస్ కి వెళ్లాలన్నా కూడా మనకి ప్రతి ప్లేస్ కి కన్వీనియంట్ గా ఉంటాయి ట్రైన్స్ అనేవి. మామూలుగా మనకి తెలుసు కదా, యూకే, యూఎస్ లాంటి కంట్రీస్ లో ఇంటికి ఒక కార్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని కార్లు ఉంటాయని చెప్పి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కాకపోతే జపాన్ లో ఏంటంటే ఇంటికి ఒక కార్ లేకపోయినా కూడా ఇంటికి ఒక సైకిల్ ఖచ్చితంగా ఉంటుంది. సో చాలా వరకు వీళ్ళు సైకిల్స్ ని యూజ్ చేస్తారు. అండ్ నేను ఒక వీడియోలో ఆల్రెడీ చూపించాను, మేముండే ఏరియాలో రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద సైకిల్ పార్కింగ్ ఏరియా ఉంది అని. కాకపోతే నేను ఆ రోజు ఆ వీడియోలో ఒకే సైకిల్ పార్కింగ్ ఏరియా అని చూపించాను. యాక్చువల్లీ ఉన్న సిటీలో రైల్వే స్టేషన్ కి దగ్గర 3 సైకిల్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో సైకిల్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ పెట్స్ గురించి. జపాన్ లో పెట్స్ ని చాలా ఇష్టంగా పెంచుకుంటారండి. మనకి మామూలుగా ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ,
సెల్ ఫోన్ షాప్స్ గానీ ఉంటాయి కదా, సో సేమ్ అలాగే ఇక్కడ పెట్స్ షాప్స్ ఉంటాయి, క్యాట్స్ ఇంకా డాగ్స్ కి సంబంధించిన షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ లో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క క్యాట్ ధర దాదాపు 1,50,000 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. అండ్ మనం మామూలుగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటాం కదా, కాకపోతే ఇక్కడ జపాన్ లో ఏంటంటే గ్రీన్ టీ బాటిల్ ని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. గ్రీన్ టీని చాలా ఎక్కువగా మనం వాటర్ తాగేసినట్టు గ్రీన్ టీ బాటిల్స్ ని తీసేసుకుని గ్రీన్ టీ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి, దాన్ని జస్ట్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఆ బాటిల్ ని వాటర్ బాటిల్ లాగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువ గ్రీన్ టీని తాగుతూ ఉంటారు జపాన్ లో. అండ్ జపాన్ లో వీళ్ళు నమ్మే దేవుడు బుద్ధుడు. సో బుద్ధుడికి సంబంధించిన టెంపుల్స్ చాలా వరకు ఉంటాయి జపాన్ లో. సో బుద్ధుడికి సంబంధించిన పద్ధతులను పాటించడం వల్లనే వీళ్ళు చాలా వరకు పొలైట్ గా కామ్ గా ఉంటారు. సో అగ్రెసివ్ బిహేవియర్ అనేది ఎక్కువ మనకి కనిపించదు. అండ్ జపాన్ లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలా వరకు చిన్న చిన్న షాప్స్ లో కూడా రోబోట్స్ ఉంటాయి. సో ఈ రోబోట్స్ మనతో మాట్లాడతాయి, మన పేరేంటి అని అడుగుతాయి, మనం వాటి పేరు అడిగినప్పుడు అవి చెప్తాయి, మన పాటలు కూడా పాడుతూ ఉంటాయి. సో రోబోట్స్ చిన్న చిన్న షాప్స్ లో ఇక్కడ కనిపించడం అనేది ఒక చిన్న కామన్ విషయం అండి. అండ్ ఇక్కడ హెల్త్ కేర్ కూడా చాలా ఎక్కువ. హెల్త్ కేర్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే జలుబు దగ్గు ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మౌత్ మాస్క్ యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకు చాలా మంది దాదాపు ఒక 10 days నుంచి కామెంట్స్ కూడా చేశారు, మౌత్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అని. మామూలుగా మౌత్ మాస్క్ పెట్టుకోవడం అనేది హెల్త్ అండ్ హైజీన్ పర్పస్. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉన్నా, కోల్డ్ అండ్ కఫ్ ఇలాంటివి ఉన్నా కూడా మౌత్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అండ్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు చల్లటి గాలిని పీల్చడం వల్ల ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలా వరకు మౌత్ మాస్క్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని సీజన్స్ లో ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్లవర్స్ కి సంబంధించిన పోలెన్ గ్రెయిన్స్ అనేవి గాలిలో మిక్స్ అయిపోతూ ఉంటాయి కదా, దానివల్ల మనం ఆ గాలిని పీల్చినప్పుడు ఏదైనా అలర్జీ లాంటిది వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలా వరకు మౌత్ మాస్క్ ని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇండోర్ స్లిప్పర్స్ గురించి. జపాన్ లో ఏంటంటే మనం ఏదైనా హాస్పిటల్ కి కానీ స్కూల్ కి కానీ వెళ్ళినప్పుడు అండ్ కొన్ని కమ్యూనిటీ బిల్డింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాగానే ఒక షూ ర్యాక్స్ ఉంటాయి. ఈ షూ ర్యాక్స్ లో మనం వేసుకుని ఉన్న షూస్ ని తీసి అక్కడ పెట్టేసి అందులో ఇండోర్ స్లిప్పర్స్ ఉంటాయి. ఆ ఇండోర్ స్లిప్పర్స్ ని వేసుకుని మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనం బయట వేసుకున్న షూస్ ని బిల్డింగ్ లోపలికి వేసుకుని వెళ్ళడానికి అలో చేయరు. బిల్డింగ్ లోపల వేరే ఇండోర్ స్లిప్పర్స్ వేసుకోవాలి, బిల్డింగ్ బయట వేరే షూస్ ని వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం వేసుకున్న షూస్ కి ఉన్న డస్ట్ అనేది బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ టైమింగ్స్ గురించి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా అబ్జర్వ్ చేశానండి, ఎప్పుడైనా ఏదైనా ట్రైన్ లేట్ గా వస్తుందేమోనని. కాకపోతే ఇంతవరకు నేను ఒక ట్రైన్ కనీసం ఒక 10 minutes కూడా లేట్ గా రావడం ఎప్పుడు చూడలేదు. సో టైం అనేది ఖచ్చితంగా ఫాలో అవుతారు. జపాన్ లో తినే ఫుడ్ ఏంటంటే రైస్, బ్రెడ్, నూడిల్స్ ని చాలా ఎక్కువగా తింటారు. అండ్ నూడిల్స్ లో ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. సోఫు, సోబా, రామెన్ అని ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ బ్రెడ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓన్లీ బ్రెడ్స్ కి సంబంధించిన కొన్ని షాప్స్ ఉంటాయి, అందులో చాలా వెరైటీస్ మనకి బ్రెడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు, జపాన్ లో 100 years ఎబో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళ లైఫ్ స్పాన్ అంత ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అని. హెల్త్ కేర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. మేము ఎప్పుడైనా ఈ ప్లేస్ లో పార్క్ కి వెళ్ళినప్పుడు 60 to 80 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పార్క్ లో వచ్చి వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ లో కూడా హెల్త్ కేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ జపాన్ లో సకురా సీజన్, ఆటమ్ సీజన్ చాలా కలర్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. సో ఈ 2 seasons లోనే ఫారినర్స్ చాలా మంది ఇక్కడికి విజిట్ చేయడం కోసం వస్తూ ఉంటారు. సకురా సీజన్ లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి కలర్ఫుల్ గా. అండ్ ఆటమ్ సీజన్ అంటే కూడా అందరికి తెలిసిందే కదా, ఆటమ్ సీజన్ లో గ్రీన్ కలర్ లో ఉండే లీవ్స్ అన్ని కూడా రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. జపాన్ లో మిషనరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మెషిన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో ఒకటి వెండింగ్ మిషన్స్ గురించి కూడా చెప్పొచ్చు. వెండింగ్ మిషన్స్ లో డ్రింక్స్ అమ్మే వెండింగ్ మిషన్స్ ఉంటాయి, సిగరెట్స్ అమ్మే వెండింగ్ మిషన్స్ ఉంటాయి, చాక్లెట్స్ అమ్మే వెండింగ్ మిషన్స్ ఉంటాయి, బిస్కెట్స్ అమ్మేవి ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అమ్మేవి కూడా ఉంటాయి. మనం ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా మనకి ఎక్కువగా మిషనరీ అనేది కనిపిస్తుంది. అండ్ ఫొటోస్ తీయడానికి కూడా మనకి ఇక్కడ ఫోటో స్టూడియోస్ ఉండవు, చిన్న ఫోటో బూత్స్ ఉంటాయి. ఈ ఫోటో బూత్ లో మనమే మనీని ఇన్సర్ట్ చేసి మనం పాస్పోర్ట్ ని మనమే తీసుకుని రావాలి. అండ్ కొన్ని లాండ్రీ షాప్స్ ఉంటాయి, అందులో మనుషులు కూడా ఉండరు, జస్ట్ మెషిన్స్ మాత్రమే ఉంటాయి. మనం ఆ షాప్ లోకి వెళ్లి మనీ ఇన్సర్ట్ చేయడము, మనం వాటిని యూజ్ చేసుకుని రావడం జరుగుతుంది, అంతే తప్ప షాప్ ని మెయింటైన్ చేయడానికి అసలు మనుషులు కూడా ఉండరు ఒక షాప్ లో అయితే. అండ్ మనందరికీ తెలుసు కదా, యమహా, సుజుకి, టయోటా అనేవి వెహికల్ కి సంబంధించిన నేమ్స్ అని. కాకపోతే ఈ నేమ్స్ అన్ని కూడా జపాన్ లో మనుషుల పేర్లు. జపాన్ లో చాలా పాపులర్ నేమ్స్ ఇవి. సో ఈ నేమ్స్ ని కొన్ని కంపెనీస్ కి పెడతారు, ఆ కంపెనీస్ నుంచి వచ్చిన వెహికల్స్ ని మనం యూజ్ చేస్తూ ఇవన్నీ కూడా వెహికల్ నేమ్స్ అని అనుకుంటాం. కానీ టయోటా, సుజుకి, యమహా అనేవి
జపాన్ లో చాలా పాపులర్ నేమ్స్. ఇవన్నీ కూడా మనుషుల పేర్లు. జపాన్ లో సేఫ్టీ సెక్యూరిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే లోన్లీనెస్ తో బాధపడే వాళ్ళు, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం వల్ల, లేకపోతే వర్క్ ప్రెషర్ వల్ల కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ జపాన్ లో సూసైడ్ ఫారెస్ట్ అని ఒక పర్టికులర్ ఏరియా ఉంది. సో చాలా మంది సూసైడ్ చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్తూ ఉంటారు. సో ఒక ప్లేస్ కి సూసైడ్ ఫారెస్ట్ ఆఫ్ జపాన్ అనే పేరు కూడా ఉంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇండిపెండెంట్ కిడ్స్ గురించి. ఇండిపెండెంట్ కిడ్స్ అంటే జపాన్ లో పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఒంటరిగా ట్రైన్స్ లో, బస్సెస్ లో జర్నీ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ పక్కన లేకుండా ఒంటరిగానే జర్నీ చేస్తూ ఉంటారు. సో నేను ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రైన్ జర్నీ చేసి వెళ్తే అక్కడ కాన్నాయ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఈ కాన్నాయ్ అనే ప్లేస్ కి నేను ఒక 1 month వెళ్ళడం రావడం జరిగింది. సో ఎవ్రీడే నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ లో నాకు ఒక 5 years పాప కనిపించేది. సో నేను ఒక 4-5 days ఆ పాపను అబ్జర్వ్ చేశాను. తను ఒంటరిగా కనిపించేది ట్రైన్ లో. తను రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే వాళ్ళ మదర్ తన కోసం వెయిట్ చేసేది. రైల్వే స్టేషన్ నుంచి ఆ పాప ఒక్కటి బయటకు వచ్చేసి వాళ్ళ మదర్ తో ఇంటికి వెళ్ళిపోయేది. సో ఒక 1 week అబ్జర్వ్ చేసిన తర్వాత నేను వాళ్ళ మదర్ ని అడిగాను, డైలీ ఒంటరిగా జర్నీ చేస్తుంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ మదర్ నాకు చెప్పింది, వాళ్ళ స్కూల్ ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ట్రైన్ జర్నీ చేసి వెళ్ళాలి. సో తను ఎవ్రీడే ఒక్కతే స్కూల్ కి వెళ్తుంది అని చెప్పింది. నేను షాక్ అయ్యాను. జస్ట్ ఒక 5 years పాప స్కూల్ కి ప్రతిరోజు వెళ్ళడం కోసం హాఫ్ అన్ అవర్ ట్రైన్ జర్నీ చేయడం అంటే ఏం ప్రాబ్లం లేదా, ఇలా వెళ్తుంది అని నేను అడిగినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ట్రైన్ లో జర్నీ చేసి వెళ్తూ ఉంటారు అని చెప్పింది. సో తను అలా చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఫోన్ లో సర్చ్ చేశాను. ఇండిపెండెంట్ కిడ్స్ ఆఫ్ జపాన్ అని మనం టైప్ చేస్తే చాలా వీడియోస్ కూడా ఉంటాయి. జపాన్ లో ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళు రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టేషన్స్ లో మనకు కనిపిస్తూ ఉంటారు. పేరెంట్స్ పక్కన లేకుండా పిల్లలు ఒంటరిగా ట్రైన్స్ లో, బస్సెస్ లో జర్నీ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ ఎంత బాగా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయాలని మీకు చెప్తున్నాను. ఇవన్నీ 100% నిజాలని మీరు నమ్మొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.